గద్దించాయన. సంపూర్ణమైన నీ బలమును మా మీద సనుగులు గొనుగులతో నింపబడిన దురాత్మను యేసు నామములో మీరు గద్దించండి నాయన. సంపూర్ణమైన నీ కృప చేత, సంపూర్ణమైన ఉపదేశం చేత, సంపూర్ణమైన నీ తలాంతు చేత మేము తృప్తిపరచబడినట్లుగా సహాయం చేయండి. మెలకువను దయచేయండి. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరన నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండి నేను వాగ్దానం చేయని ఆ వాక్యం మా జీవితాల్లో స్థిరపరచబడాలి ప్రభువా. యెహోవా వేవేల దూతల కంట స్వరముతో నేను స్తుతించినను, అయా నీ రుణము తీర్చలేమని దావీదు పాడిన రీతిగా మిమ్మల్ని స్తుతించగలగాలి, ఆరాధించగలగాలి. అట్టి కృపను మాకు అప్పగించమని ప్రార్థన చేస్తూ, తండ్రి నా కన్నీరు ఇశ్రాయేలు ప్రజలకు దీవెనగా ఉండాలని ఇర్మియా చేసినటువంటి ప్రార్థన యేసు నామములో మా జీవితంలో స్థిరపరచబడాలి. ఎద్దు తన కామందుని ఎరుగును, కానీ ప్రజలు మాత్రం నీకు లోబడలేదు, నేను మాత్రం నీకు లోబడుతున్నానని యెషయా చెప్పిన మాట యేసు నామములో మా జీవితంలో స్థిరపరచబడాలి ప్రభువా. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అని చెప్పినటువంటి పౌలు గారి మాట యేసు నామములో మా జీవితాలు స్థిరపరచబడాలి ప్రభువా. బెత్తములతోనైనను, కొరడలతోనైనను, బెల్టుతోనైనను మమ్మల్ని కొట్టినప్పటికీ వెనుతిరగక క్రీస్తు యేసు ఎదుట నిందారహితమైన జీవితాన్ని మేము జీవించబోతున్నామన్న పేతురు యేసు నామములో వారి మాట మా జీవితాలు స్థిరపరచబడాలి ప్రభువా. తండ్రి నీకు వందనాలు. నేను యెహోవా కొరకు ఎదురు చూచు దీపమనయున్నాను అని సెలవిచ్చినటువంటి అపోస్తులుడైన యోహాను వలె మేము నీ కొరకు బ్రతకాలి ప్రభువా. అట్టి భాగ్యమును మాకు అప్పగించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.